Hi everyone, welcome to Magneq software solution. మనం ప్రీవియస్ గా డిస్కషన్ చేసుకున్నటువంటి టాపిక్ లో కోడింగ్ డీకోడింగ్ టాపిక్ లో ఒక 2-3 మోడల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు దాంట్లోనే కోడింగ్ డీకోడింగ్ లో నెక్స్ట్ మోడల్ డిస్కషన్ చేసుకుందాం. రైట్, ఒకసారి క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, ఓకే, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రెడ్ ఈస్ కోడెడ్ యాజ్ బ్లాక్, ఓకే, రెడ్ ఈస్ కోడెడ్ యాజ్ బ్లాక్ and black is coded as blue. Black is coded as blue and blue is coded as white. Okay, blue is coded as white and white is called as yellow. White is called as yellow. Okay, రైట్. అయితే దీంట్లో ఏం చేస్తారు సార్ అంటే కొన్ని వర్డ్స్ తీసుకొని దానికి వేరే వర్డ్స్ తోని కోడింగ్ చేస్తారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే రెడ్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లాక్ అంటే రెడ్ అనేటటువంటి కలర్ ని ఏ పేరుతో యూజ్ చేస్తున్నాం అంటే బ్లాక్ అనే కలర్ తోటి యూజ్ చేస్తున్నాం. అండ్ బ్లాక్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లూ అని చెప్పేసి అంటున్నాడు. అంటే బ్లాక్ కలర్ ని బ్లూ గా కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ బ్లూ ఈస్ కాల్డ్ యాజ్ వైట్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే బ్లూ కలర్ ని వైట్ కలర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. దెన్ వైట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎల్లో అని చెప్పేసి అంటున్నాడు. వైట్ అనే కలర్ ని ఎల్లో అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ మిల్క్ అని చెప్పేసి అంటున్నాడు. మనకు యాక్చువల్ గా మిల్క్ యాక్చువల్ కలర్ చూసుకున్నట్లయితే వైట్, కాకపోతే మనం ఇక్కడ కోడింగ్ లో ఏం చేసుకుంటున్నాం అంటే వైట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎల్లో అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఎల్లో అవుతుందండి. సో ఒక్కసారి చూసుకోండి, వైట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎల్లో అంటే వైట్ అనేటటువంటి కలర్ కి మనం డీకోడ్ చేస్తున్నాం అండి. వైట్ కలర్ కి డీకోడ్ చేస్తున్నాం. మిల్క్ యాక్చువల్ కలర్ వైట్ ఉంటుంది కాబట్టి వైట్ ని డీకోడ్ చేస్తే ఎల్లో అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి అంటే ఎల్లో. నెక్స్ట్ టాపిక్ లో మనం నెంబర్ కోడింగ్ డిస్కషన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.